నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నా అన్వేషణ అన్వేష్ ప్రపంచ యాత్రికుడు. ఈ రోజు చూసుకుంటే అన్వేష్ చిన్ని, ఇది ప్రొఫైల్ లో ఈ రోజు పేరు కూడా మార్చేసుకున్నాడు. మీరు చూసారా, చూడలేదా? నేను ఈ దరిద్రాన్ని చూడండి. సో ఇతను సోషల్ మీడియాలో ఒక న్యూసెన్స్ కింద తయారైపోయాడు, మనందరికీ తెలిసిందే. యూట్యూబ్ కి పట్టిన దరిద్రం. అండ్ ఇతను హీస్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు ఏమంటాడు, నిన్న ఒక ఆపిల్ ఫోన్ కొనుక్కున్నాడు, ఈ గొడవల్లో 8 లక్షలు సంపాదించా అని చెప్పి మన పిచ్చి కుక్కల్లాగా చూస్తున్నాడు. మొరగండి కుక్కల్లారా అని స్టేట్మెంట్ కూడా చేస్తున్నాడు. చేసి 1000 కుక్కలు మొరుగుతాయి అంటున్నాడు మాట్లాడే వాళ్ళందరి గురించి. సో ఈ కుక్కని ఇండియాకి తీసుకొస్తారు అని చెప్పి క్లియర్ గా కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. కానీ సజ్జనార్ గారు ఇప్పుడు దాకా దీనిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే వీడి మీద ప్రెస్ మీట్ కూడా పెట్టారు రేంజ్. అంటే వీడికి ఏదో కట్టడి చేయాలి. మనం మాట్లాడటమే ఎక్కువ, ఇంకా చెప్పాలి అంటే. అలాంటిది మళ్ళీ వీడికి ఒక ప్రెస్ మీట్, మరి అది సజ్జనార్ గారు. ఆ సజ్జనార్ గారితో అప్పుడు గతంలో ఆ ఇంటర్వ్యూ చాలా ఎక్కువ. అసలు ఆయన ఎందుకు చేశాడో తెలియదు. అప్పుడు ఆయన ఆర్టీసీ ఎండిగా ఉన్నప్పుడు జరిగింది. ఏదో అనుకొని ఉంటాడు ఆయన, పర్లా, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ అసలు విషయానికి వస్తే అసలు టాపిక్ స్టార్ట్ అయింది ఎక్కడ? ఒక దగ్గర, శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయింది. దండోరా ఈవెంట్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మొదలుకొని అనసూయ, తర్వాత గరికపాటి గారు, లాస్ట్ వీడి దగ్గర ఆగింది. సరే, వీడి మీద అఫ్ కోర్స్ వీడియో చేసిన కనీసం ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది చేస్తుంటారా? అంత సీన్ లేదండి ఇతనికి. 1,00,000 మంది ఎందుకు చేస్తారండి మీరు మరీ చెప్తున్నారు? 1000 మంది అన్న చేస్తుంటారా తిట్టి కదా? ఆ 999 మందికి వీడు రెస్పాండ్ అవ్వకుండా గరికపాటికి ఏజుడికి ఎందుకు రెస్పాండ్ అయ్యాడు? రీజన్ ఏంటి? వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేశాడు? వాళ్ళ సబ్స్క్రైబర్స్ అన్ని తన పైన మార్చుకోవడం అంతే. సో ఇప్పుడు కానీ ఈ మొత్తం యుద్ధంలో ఈడే నష్టపోయాడు కదా. వాడికే నష్టం. వాడికి 5 లక్షల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో పోయారు. ఫాలో అయ్యే ప్రతి ఒక్కడు వీడియో చూడాలని లేదు. నో, బట్ ఐఎమ్ సేయింగ్ టు షో ఆన్ అ బోర్డ్ ఆఫ్ సక్సెస్ ఆల్సో. వాడికి 5 లక్షల మంది పోయారు. ఇదంతా కాకుండా యూట్యూబ్ లో వాడికి 3 lakhs ఈ ఛానల్ నుంచి పోయారు. రీజన్ ఏంటంటే వీడు దేశాలు తిరిగి నీచాన్నే చూపిస్తాడు. నీచమే వీడు చూపించేది. అంటే డిఫరెంట్ మనం పలకలేని టైటిల్స్ తో ఉన్న రెస్టారెంట్లు, పలకలేని టైటిల్స్ తో ఉన్న ఐటమ్స్ చూపించి, అక్కడ లేడీస్ తో కూడా దాన్ని ప్రొనౌన్స్ చేయించి వీడియో చూపించి చేస్తా ఉంటాడు. వీడే ఇట్లాంటి వాడు. అంటే వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెలా ఉంటారు చెప్పు? వాడు వీడికంటే ఇంకా దరిద్రమేగా. కాబట్టి ఒరే మీరు చేసేది ఇది అని చెప్పినందుకు కొంచెం రియలైజ్ అయ్యి అట్లీస్ట్ దే అన్సబ్స్క్రైబ్డ్, అట్లీస్ట్ అన్ఫాలోడ్. లేదంటే ఇప్పుడు ఎంత 10 లక్షల ఫాలోవర్లు ఏంటండి దరిద్రంగా? 18 లక్షల ఫాలోవర్లు ఉండేవాళ్ళండి, 13 లక్షలు పడ్డాడు. సరే, వాట్ ఎవర్. ఆ 13 లక్షలు ఏంటి? 13 నాకు అర్థం కాని విషయం ఏంటంటే 13 లక్షలు కూడా ఇండియన్సే ఉంటారు కదా. ఆర్ యూ డెలివరింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? ఏదన్నా ఏం చేస్తాడు? ఏం చూపించాడు? ఏమండి, నేను కొన్ని వీడియోస్ చూసాను ఇతన్ని. కొంచెం న్యూట్రల్ గా మాట్లాడాలనుకోండి. నో, ఐ టెల్ యూ సంథింగ్. వీడు కొన్ని వీడియోస్, ఇప్పుడు ఐస్లాండ్ వెళ్ళాడు, అది నాకు ఐ లైక్ ద వీడియో. ఎందుకంటే వాడు షూటింగ్ వే అవనండి, ఎక్స్ప్లోజన్ వే, ఇట్స్ వెరీ గుడ్, చూడడానికి నచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న నీచాన్నే చూపిస్తాడు వాడు. లేదండి, కొన్ని వీడియోస్ బాగున్నాయి. ఐ టెల్ యూ సంథింగ్, వీడు ట్రావెల్ వ్లాగ్స్ కొన్ని బాగానే చేస్తాడు. అండ్ ఇంకోటి వాడు ఎఫర్ట్ పెట్టాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఇండియా ట్యాక్స్ కడతా అని చెప్పి 50 లక్షలు ట్యాక్స్ కడతా నేను, సో ప్రశ్నించే హక్కు నాకు ఉందని చెప్పి ఈ రోజు రిలీజియన్ కాషాయాన్ని పట్టుకుని బత్తాయి ఎంతో పూడుస్తున్నాడు. ఇదంతా కాకుండా వీడు కూర్చుని ఇండియాలో మెన్ ఆర్ రేపిస్ట్ అన్నట్టు అంటున్నాడు. ఏంటంటే కూతురు పుడితే ఇండియాలో కన్నడంట, ఎందుకంటే కూతురు రేప్ చేస్తారంట. ఎక్కడ జరగని రేపులు ఇండియాలోనే జరుగుతున్నాయి అంట. అండ్ ఇదంతా పక్కన పెడితే అసలు వీడు ఎవడరా నిన్ను ఇన్వైట్ చేసిందంటే, ఎవరో ఇద్దరు కొట్టుకుంటుంటే, ఇక్కడ శివాజీ అనసూయ ఇద్దరు కొట్టుకుంటే దాంట్లో 7 స్త్రీల హక్కుల గురించి ఈరు పోరాడతానే దిగాడు. విషయం ఏంటంటే, నువ్వు ఎంత ట్యాక్స్ పేర్ అయినా ఆర్టికల్ 1921 ప్రకారంగా నీకు నచ్చినట్టు ఉండాలని లేదు కదా. ఎగ్జాక్ట్లీ. దెన్ అవి ఎందుకు పెట్టుకున్నాం మనం? కులం, మతం, ప్రాంతం చాలా సెన్సిటివ్. ఇది ఎప్పుడు మాట్లాడకూడదు. నువ్వెవడు సీతాదేవి గురించి, నువ్వెవడు ద్రౌపది గురించి మాట్లాడాలి? మళ్ళీ అదొకటి. నెక్స్ట్, ఇండియాలో ఎక్కువ రేపులు జరుగుతున్నాయి అని నువ్వు చేస్తున్నావే కొంపదీసి, నీకు ఎలా తెలుసు? ఎవరికి లేని ఇన్ఫర్మేషన్ నీకు తెలుస్తుంటే కూర్చొని మాట్లాడేదంతా బ్యాంకాక్ లో, వేర్ ఇట్ ఇస్ నోట్ టు సెల్ సెక్స్. మళ్ళీ ఇక్కడ మీరు ఏదో ఏ వీడియో చూసారు నాకు తెలియదు, కానీ నేను వీడియో అన్ని దరిద్రమైన వీడియోలే చూసా. వేరే దేశాలకి వెళ్ళి వీళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ ఇక్కడ ఉంటారు అది చెప్పేవాడు. అండ్ ఇదంతా కాకుండా వినాయకుడు ముందు నుంచి నేను కనుక తప్పు చేస్తుంటే రక్తం కక్కు చచ్చిపోతాను, మీరు ఎలా చేస్తారో చావన్నా తెలియదు, నేను శాండ్విచ్ మసాజ్ కి పోతానని చెప్పి కాంట్రవర్సీ ఎప్పుడు వీడియో పెట్టాడండి. వాడికి దేవుడు కల్లోకి వచ్చి చెప్తున్నాడు కదా శాండ్విచ్ మసాజ్. బ్రహ్మదేవుడు అని చెప్పి డిస్క్లేర్ చేస్తున్నాడు. నేను బ్రహ్మని. నిన్న వీడియోలో ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి చెప్పిన సోది. నిన్నేమో నేను బ్రహ్మని.
గరికపాటి వారు విష్ణు, దాని తర్వాత చాగంటి వారు శివుడు. మన ముగ్గురు ఒకే మాట మీద ఉండాలి, కానీ మన మీద మనం కొట్టుకోవడం మీ తలరాతలు రాసేది నేనే. అసలు వీడిపైన కంప్లైంట్ ఇచ్చారండి. అసలు అన్ని కేసుల్లోనే ఇది సాగుతుందా, లేకపోతే ఇండియాకి వస్తాడా? మీరు గతంలో కూడా ఫారిన్ లో కూర్చొని బూతులు మాట్లాడాం, వాడిని కూడా ఒకసారి మనం అనుకున్నాం, ఆడు రాడు ఈడు రాడు. ఆడికి అసలు ఛానల్ పీకింది కదా దెబ్బకి. ఎవడు రాడు, వస్తే ఐబొమ్మ వీళ్ళకి ఎగ్జాంపుల్ అనమాట. ఓహో వస్తే పట్టుకెళ్తారు. యాక్చువల్ గా ఏమవుతుంది, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కదండి. కేసు ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎయిర్పోర్ట్ లో కంప్లైంట్ ఇస్తారు నెంబర్ 1 కదా. అది కూడా ఇయర్లీ రెన్యువల్ చేయాలి. నువ్వు 1 year తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేస్తే వాడు వచ్చేస్తాడు, అరెస్ట్ చేయలేవు. ఒక్కటండి 1 year దాకా ఇన్ని ఇష్యూని పెట్టబెడితే ఇండియన్స్ రేపిస్ట్ అన్నప్పుడు ఏం ఈ రోజు కాదండి, ఇండియా ఇస్ అన్సేఫ్ కంట్రీ అంటున్నాడు. ఈ రోజు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ ఇష్యూ మాట్లాడడానికి సజ్జనార్ గారు ఉన్నారు. ఈజ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు, అందరు ఉన్నారు, మెన్ ఉన్నారు, ఎవ్రీవన్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెన్. మమ్మల్ని ఇలా మాట్లాడతావురా నువ్వు అని చెప్పిన పీకులరేనండి. వచ్చినా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడు. ఏం చేశాడంటే వీడు ఏదో ఇష్టం ఉన్నట్టు వాగుతున్నాడు అంటారు. ఆ ట్రయల్ ఎప్పుడు నడవాలి? బట్ ట్రయల్ నడిచేదాకా ముందైతే ఏమండి ఏం చేయలేరు మేడం. ఇవి వాడు ఏం లేదు, సింపుల్ గా వచ్చి జడ్జి గారి ముందు పెడతారు. ఏం చేశాడంటే వీడు ఏదో వాగాడండి, దానివల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, గొడవలు అవుతున్నాయి. ఎరా నువ్వు ఎందుకు వాగావు, సరే నెక్స్ట్ డేట్ అయిపోతుంది. 6 years 4 years. బట్ నేనంటుంది ఏంటంటే అది ఇనిషియేట్ అవుతుందా? ఇనిషియేట్ అవ్వదు కాబట్టే ఇంత ధైర్యంగా వాగుతారు వీళ్ళు. అంటే మీ దృష్టిలో వీడు రాడా? అసలు ఛాన్స్ ఎట్లా, ధైర్యం ఉందా అసలు? ఏమో ఎట్లా వస్తాడు? వాడికి అసలు మొహం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి మొహం లేదండి, కానీ మన పోలీసులు సీరియస్ గా టేకప్ చేస్తే, అట్లా సీరియస్ గా టేకప్ చేస్తే ఎంతమందిని తీసుకురావాలండి? ఇప్పుడు నడుస్తున్న బర్నింగ్ టాపిక్ ఈడు కాబట్టి ఈడు గురించి మాట్లాడు. ముఖ్యమంత్రులనే డైరెక్ట్ గా పిచ్చిగా తిట్టిన వాళ్ళనే తీసుకురావట్లా, వీడిని ఎలా తీసుకొస్తారు? వాడు బయట ఉన్నంత కాలం వీడు సేఫే. అందుకే పీకో అది చేసుకో ఇది చేసుకో అని చెప్పి వీడియోలు చేస్తున్నాడు. వాడికి నిజంగా ఇది ఉంటే ఆయన థాయిలాండ్ నుంచి తీసుకురావచ్చు యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ ఎందుకంటే ఇంతకు ముందు కూడా థాయిలాండ్ నుంచి అక్కడ క్యాజినో పర్మిషన్ లేదు అని చెప్పేసి ఒక ఆయన్ని అరెస్ట్ చేస్తే తీసుకొచ్చారు. దే కెన్, బట్ ఎందుకు చేయట్లేదో తెలియదు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే వీడు 100% రాడు. 4 రోజులు ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటాం అయిపోతుంది ఇష్యూ. నెక్స్ట్ ఇంకో ఇష్యూ వస్తుంది, తర్వాత వీడిని అందరూ మర్చిపోతారు. బట్ వీడు అన్న మాటలు మాత్రం అలా ఎప్పుడు ఉంటానే ఉంటాయి యూట్యూబ్లో. ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ అయితే కవర్ చేశారు. సో వీడికి మన చేతిలో ఉన్న శిక్ష అన్సబ్స్క్రైబ్ ఒక్కటే. మన చేతిలో ఉన్న శిక్ష ఎందుకంటే నీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సబ్స్క్రిప్షన్స్ వల్ల. జరిగిన గొడవలో 8 లక్షలు సంపాదించాను, 2 లక్షలు ఫోన్ కొనుక్కొని హాయిగా ఉన్నానంటే. ఎందుకంటే ఇప్పుడు జనాలకు కావాల్సింది అదే క్రింజ్. వీడు ఏం వాగాడో చూద్దామనన్నా మళ్ళీ చూస్తున్నారు కదా. నువ్వు అసహించుకున్న వాళ్ళు కూడా వీడి వీడియోలు చూస్తున్నారు కదా, వ్యూస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడామంటే వాడికి మన ఇద్దరికి కూడా 2 వ్యూలు ఉంటాయి. మరి ఇంకే ఆ వ్యూలకి యూట్యూబ్ వాడికి రెవెన్యూ ఇస్తుంది. యూట్యూబ్ ఆలోచించట్లా. యూట్యూబ్ నుంచి వీడి ఛానల్ని బహిష్కరిస్తే, ఇన్స్టా నుంచి వీడి ఛానల్ని బహిష్కరిస్తే అవి జరుగుతాయా? అవి జరగవు. మరి ఇంకంతే కదా, వీడు హ్యాపీగా ఇలాగే ఉంటాడు. జరగాలి. ఎందుకంటే ఒకసారి రాహుల్ గాంధీ ఐడిని ఇన్స్టా లేదా బ్లాక్ చేశారన్న న్యూస్ చదివాను నేను. దే కెన్ డూ, బట్ అంత స్ట్రాంగ్గా ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో, అంతే. అవి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కదా, ఇంకా ముందుకు వెళ్ళాలి, స్ట్రాంగ్గా వెళ్ళాలి, చాలా డీప్గా వెళ్ళాలి. ఎప్పుడు అవుతుంది? మనం న్యూస్లు రాసుకుంటున్నాం, సజ్జనార్ గారు వెళ్ళిపోతున్నారు థాయిలాండ్కి, వీని పట్టుకొచ్చారు, వాడిని అరెస్ట్ చేసినట్టుగా పిచ్చి ఏఐ ఫోటోలు కూడా వస్తున్నాయి. అలా ఆనందపడుతున్నారే తప్పితే ఏమీ లేదు. అండ్ ఇంకా మళ్ళీ ఆడవాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. నిన్న దానికి ఒక వెరైటీ తంబు కూడా పెట్టాడు అంటాడు నిన్న ఇన్స్టాగ్రామ్ లో. వాడు ఏంటంటే ఓన్లీ ఫర్ ఉమెన్ ప్లీజ్ జాయిన్ అంట. దాంట్లో సమస్య, స్వేచ్ఛ, ఆడవాళ్ళ హక్కు, రండి మాట్లాడంట. ఇక్కడ ఉమెన్ అసలు నాకు అర్థం కాదు. ఈ పీలికలు గుడ్డలు 2 ముక్కలు వేసుకోవాలి అంత నేతతో మహిళలు కూర్చొని మాట్లాడతారండి. వీడు ఆ అవేర్నెస్ వీడే వేసుకో, ఒక లంగా జాకెట్ వేసుకుని వీడే ఇవ్వచ్చు అవేర్నెస్. డ్రాగ్ క్వీన్ లాగా డ్రాగ్ ఆర్టిస్టులు ఉంటారండి. యా వాగడం ఎందుకు? యూ కెన్ ఆల్సో ఒక మంచి విగ్ పెట్టుకొని, పూలు పెట్టుకొని, చక్కగా ఒక మంచి హెవీ లెహంగా వేసుకొని తిరుక్కుంటూ హీరామండి లాగా తిరుగు. లెట్ హిమ్. అవేర్నెస్ ఇస్తున్నారు కదా. మరి స్త్రీ హక్కు కదా, మరి స్త్రీ కోసం నువ్వు అంత పోరాడినప్పుడు నీకు నామూషియా లంగా వేసుకోవడానికి, నీకు నామూషియా పంజాబీ డ్రెస్ వేసుకోవడానికి, నీకు నామూషియా లెహంగా వేసుకోవడానికి, నీకు నామూషియా శారీ కట్టుకోవడానికి? నో కదా. పాయింట్ యూ కెన్ వేసుకొని చూపించు డ్రాగ్ క్వీన్ గా. దిస్ ఈజ్ ఐఎమ్ గివింగ్ అవేర్నెస్ టు లేడీస్. మీకు నచ్చిన ఇప్పుడు డ్రాగ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళని అడిగితే నువ్వు ఎందుకు ఇలాంటి వేషంలో తిరుగుతావు అంటే, నేను అవేర్నెస్ ఇస్తున్నానండి, మీరు భయపడకుండా మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. బికమ్ ఏ డ్రాగ్ ఆర్టిస్ట్, డ్రాగ్ క్వీన్ అవ్వు.
అందరికి అవేర్నెస్ రోడ్ల మీద ఉన్న దగ్గర నుంచి అందరికి ఇచ్చేసేయి, నీకు నచ్చినట్టు ఉండండి అని. పేదోళ్ళకి కూడా ఇవ్వు. మీకు ఇప్పుడు ఈడు అన్నాడండి 2 గుడ్డు ముక్కలు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే మానేయండి అమ్మాయిలు, మీకు చెప్పేవాళ్ళు ఎవరని. అవి వేసుకున్నా కూడా లేకుండా నువ్వు ఈడే వీడియో పెట్టేస్తే పోలా. అదే అంటున్నా, వీడియో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంకో 8 లక్షలు సంపాదిస్తారు, ఇంకో ఐఫోన్ వస్తుంది, అయిపోయింది కదా. దానికి ఈడింత బఫూన్లా తయారవుతాడని ఎవరని అసలు. బఫూనే వాడు, ఇంకా బఫూన్లా తయారవడం ఏంటి? మనం బఫూన్ గురించి మాట్లాడుకుంటూ బఫూన్లా తయారవడం. కానీ ఈడు ఓకే అండి ఇక్కడ దాకా. కానీ మీరు గరికిపాటి వారి పైన అన్న మాటలు ఏంటేంటో, అసలు హిందూ ధర్మాన్ని అసలు వాడు సారీ అని చెప్పి ఆ వీడియోస్ కూడా డిలీట్ చేయకుండా ఉంచాడు. అలాగే సీతాదేవి గురించి అవనండి, ద్రౌపది గురించి అవనండి, ఇంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి, కేసులు పెడుతున్నారు. వై డిడ్ హీ డిలీట్ ద వీడియోస్? బికాస్ మరి ఇంకే యూజ్ చేసుకుంటాడు ఆ కంటెంట్ కూడా. అది కూడా వాడుకుని ఇన్ని అసాల్ట్ కంటెంట్ పెట్టి ఈ గొడవ నుంచి డబ్బులు సంపాదించానంత పైసాచిక వెదవ నీడు తప్ప నేను ఎక్కడ చూడ. గతంలో కూడా బీర్ బాటిల్ పైన లక్ష్మీదేవి బొమ్మ ఉండేది, ఒక వీడియో చేసాడు వీడు. చేస్తానే ఉన్నా, ఇది కొత్త కాదు వీడికి. హిందూ గాడ్స్ మీద కానీ వీడికి వీడు ఎందుకండి యేసు ప్రభు పాత్రలు పాడతాడు అది తెలీదు. గతంలో వీడు మహాభారతం వీడియోలు చేసాడు, అదేదో చూసి. మహాభారతం ఇప్పుడు రామాయణం చేస్తాడు. ఏం తెలిసి చేస్తారు రామాయణం? అది చదువుతాడంటే అండి. అసలు వీడికి ఇంత పురాణాలు చదువుకునే స్కోప్ ఇస్తున్నాం మనం అందరం కూర్చుని. అసలు వీడిని తొక్కడం అంటే ఎలా తొక్కచ్చు విజ్ఞాన్ గారు? అన్సబ్స్క్రైబ్, దట్స్ ఆల్. డోంట్ ఫాలో హిమ్. వై ఇప్పుడు మనమేగా పోషిస్తున్నామా? మనకి కూడా స్టాప్ టాకింగ్ అబౌట్ దిస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఈ దరిద్రం గురించి మనం మాట్లాడటమే వేస్ట్. యూట్యూబ్ చెడబుట్టాడు వీడి గురించి మాట్లాడడం ఆపేస్తే ఆ కంటెంట్ తగ్గిపోతుంది. అండ్ ఈ ఫాలో అయ్యే మహాశైలందరూ కూడా అసలు మీరు ఎక్కడి నుంచి ఫాలో అవుతారు? వైన్ షాప్ వెనకాల తాగేసి గొడవలు పడే వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. నిజమే, అట్లాంటి వాళ్ళే ఉంటారు. చదువుకున్నాడు, సెన్స్ ఉన్నాడు, నీట్గా ఫ్యామిలీతో తిరిగేవాడు, దేవుళ్ళని నమ్మేవాడు, గుడికి వెళ్ళేవాడు, ఎవడు ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వరు. నోబడీ విల్ ఫాలో దిస్ గేమ్. మరి ఇంకే వాళ్ళలో ఇంకా 12 లక్షల మంది, 5 లక్షలు తగ్గారు పక్కన పెట్టేస్తే, ఆ 13th lakh పీపుల్ హూ ఆర్ దే? ఇండియన్స్. హూ ద హెల్ ఆర్ దే? తెలుగు స్పీకింగ్. మరి నీ వీడియోలు వాళ్ళందరూ మళ్ళీ తెలుగు వాళ్ళే. నిన్ను చూసే వాళ్ళంతా కూడా ఏ ఉక్రెయినోడో లేకపోతే ఇంకెక్కడో తాలిబానో నిన్ను చూడరు. అవును, ఎంత చూస్తారు? అది 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళే చూస్తున్నారు. తప్పు మనలో ఉంది, మనలోనే ఉంది తప్పు. పోనీ నీ వీడియోస్ ఏమైనా ఇన్ఫర్మేటివ్ అంటే మీరు అన్నది కూడా ఇంత గతంలో ఏదో చేశాడని. ఐ నెవర్ సీన్ హిస్ వీడియోస్ ఆర్ ఇన్ఫర్మేటివ్. చూసారండి, 2 బానే ఉన్నాయి, 2 బాగున్నాయి. అంటే దే వర్ గుడ్. మనం లెట్స్ స్పీక్ అన్బయాస్డ్ ఇక్కడ చూసుకుంటే. కానీ వీడు ఎంత పిచ్చిగా చేశాడు అన్నది విరక్తి తెప్పించడం వేరే విషయం. నువ్వు ఎంత మంచి చేయి, ఇంకా నీకు మంచి అనేది రాదు. ఇప్పుడు యూట్యూబ్ లో ఫోన్ కంటెంట్ చూసి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళే నువ్వు ఏ దేశం తిరిగి ఇదిగోండి ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు అవునా అని చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? నీ ఫాలోవర్స్ కూడా అలాంటి వాళ్ళే కదా. నీ లాంగ్వేజ్ అలాగే ఉంటది. నీ లాంగ్వేజ్ ఎందుకు మారదు అంటే నీ ఫాలోవర్స్ కి నీ లాంగ్వేజ్ ఇష్టపడే కదా నేను ఫాలో అవుతున్నారు. ట్రూ దట్. దెన్ వై విల్ యూ చేంజ్? హీ విల్ నెవర్ చేంజ్. అంతే, అట్లా అన్నమాట. సో చేంజ్ మనలో రావాలి. అన్సబ్స్క్రైబ్ బటన్ ఇంకా కొట్టకుండా ఫాలో అవుతున్నాళ్ళలో రావాలి. ఇలాంటి వెధవల్ని కడగట్టం ఉట్టి పోలీస్ వ్యవస్థ పనే కాదు, మన చేతుల్లో పని. ఇది నిర్లక్ష్యంగా చేసి వీడు వెధవ అని చెప్పి వీడికి వ్యూస్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే తప్పు మందే అవుతుంది. డిస్లైక్స్ ఎక్కువ ఇవ్వండి, రిపోర్ట్స్ ఎక్కువ కొట్టండి, అన్లైక్ చేయండి. హీ విల్ నో వేర్ హిస్ పొజిషన్. సీతాదేవిని అన్న మాటల మీద నేను డబ్బులు సంపాదించాను, ఈ గొడవలో 8 లక్షలు 6 లక్షలు ఎలా ఖర్చు పెడతాను తర్వాత చెప్తాను, 2 లక్షల్లో ఫోన్ కొనుక్కున్నానని చెప్పి అహంభావాన్ని చంపే రైట్ మనకే ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ ఒపీనియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీ విచక్షణకు వదిలేస్తున్నాను ఈ డిబేట్లు. ఇంకా ఆడిని ఫాలో అవుతుంది. ఎందుకంటున్నావు అంటే ఇప్పుడు మనం ఒక టాపిక్ చేసామంటే కొత్తగా చూసేవాళ్ళు ఏంటి వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, వీడి గురించి, అవునా ఇంతకు వాడు ఏమన్నాడు అని చూస్తారు. మళ్ళీ అదొక వ్యూ కదా. ట్రూ. డిస్కషన్స్ డిబేట్స్ ఆపేయడమే వీడి కరెక్ట్ పరిష్కారం. ఇండియాలో ఏపీలో వీడి తప్ప ఇంకో టాపిక్ లేదని రెచ్చిపోతున్నాడు. లెట్ హిమ్ డై అండ్ రాట్ ఇన్ హిస్ ఓన్ వే. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.